హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే ఆర్టికల్స్. ఆర్టికల్స్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ఇంపార్టెంట్. మనకి ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఈ ఆర్టికల్స్ మీద ఖచ్చితంగా బిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఆర్టికల్స్ గురించి ఈరోజు మనం చూద్దాం. ఆర్టికల్స్ అంటే ఏ, ఎన్, ది ఈ మూడింటిని కలిపి ఆర్టికల్స్ అని అంటారు. మనకి ఇంగ్లీష్లో ఏ, ఎన్, ది ఈ మూడింటిని కలిపి ఆర్టికల్స్ అని అంటారు. మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో చదువుతుంటే మనకి ఎక్కడికక్కడే కనిపిస్తుంటాయి. ఏ, ఎన్, ది ఈ మూడు కూడా కనిపిస్తుంటాయి. వీటిని మనం ఏమంటామంటే ఆర్టికల్స్ అని అంటారు. అది ఆర్టికల్స్ యొక్క పని ఏంటంటే ఇవి ఏం చేస్తాయి అంటే ఇట్ క్వాలిఫైస్ ఆర్ మోడిఫైస్ ఆర్ డిస్క్రైబ్స్ ఏ నౌన్. అంటే నౌన్స్ ని డిస్క్రైబ్ చేస్తాయి అన్నమాట. నౌన్ ని డిస్క్రైబ్ చేయడం లేదా క్వాలిఫై చేయడం లేదా మోడిఫై అనేది చేస్తాయి. ఈ ఆర్టికల్స్ కి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్టికల్స్ ని ఎప్పుడు కూడాను సింగులర్ నౌన్ ముందు మాత్రమే ఉపయోగించాలి. ప్లూరల్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ ని ఉపయోగించకూడదు. సింగులర్ నౌన్ అయితేనే దాని ముందు ఆర్టికల్ ని ఉపయోగించాలి. నెక్స్ట్, ఆర్టికల్ కి మరియు నౌన్ కి మధ్యలో యాడ్జెక్టివ్ అనేది ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అది యాడ్జెక్టివ్ గురించి చెప్పేటప్పుడు మనం దాని గురించి డీప్ గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, అందుకే ఆర్టికల్స్ ఏమంటారంటే డిటర్మైనర్స్ లేదా యాడ్జెక్టివ్స్ అని లేదా డిటర్మైనర్స్ అని అంటారు. ఎందుకంటే ఇవి డిటర్మైన్ చేస్తాయి, డిస్క్రైబ్ చేస్తాయి, నౌన్ ని డిస్క్రైబ్ చేస్తాయి. అంటే నౌన్ గురించి తెలుపుతాయి, నౌన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అదే పని యాడ్జెక్టివ్ కూడా చేస్తుంది. కాబట్టి ఆర్టికల్స్ ని యాడ్జెక్టివ్స్ అని కూడాను అంటారు. అయితే ఆర్టికల్స్ అనేవి టూ టైప్స్. ఏంటంటే ఇండిఫినిట్ ఆర్టికల్స్, నెక్స్ట్ వన్ డిఫినిట్ ఆర్టికల్స్. ఇండిఫినిట్ ఆర్టికల్స్, డెఫినిట్ ఆర్టికల్. ఇండిఫినిట్ ఆర్టికల్ అంటే ఏ మరియు యాన్ ఈ రెండింటిని కలిపి ఇండిఫినిట్ ఆర్టికల్స్ అని అంటారు. డెఫినిట్ ఆర్టికల్ అంటే ది అనే దాన్ని డెఫినిట్ ఆర్టికల్ అని అంటారు. అయితే ఈ ఇండిఫినిట్ ఆర్టికల్స్ ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు, డెఫినిట్ ఆర్టికల్ ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూజ్ ఆఫ్ ఏని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో మనం తెలుసుకుందాం. ఫస్ట్ రూల్, యూజ్ బిఫోర్ వర్డ్స్ స్టార్ట్ విత్ కాన్సనెంట్స్ ఆర్ కాన్సనెంట్ సౌండ్స్. అంటే మనకి ఇంగ్లీష్ లో వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ లో కాన్సనెంట్స్ తో గానీ లేదా కాన్సనెంట్ సౌండ్స్ తో గానీ మొదలయ్యే పదాల ముందు ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, ఏ బాక్స్. ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఇక్కడ బి అనేది కాన్సనెంట్. ఎందుకు, మనకి ఇంగ్లీష్ లో టోటల్ గా 26 లెటర్స్ అనేవి ఉంటాయి. 26 లెటర్స్ ఉంటాయి. ఈ 26 లెటర్స్ లో వొవెల్స్ మరియు కాన్సనెంట్స్ అనేవి ఉంటాయి. వొవెల్స్ అనేవి 5 ఉంటే కాన్సనెంట్స్ అనేవి 21 ఉంటాయి. ఏవే వొవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5ని మనం వొవెల్స్ అని అంటారు. రిమైనింగ్ మిగతా అన్ని కూడా కాన్సనెంట్స్ కిందకి వస్తాయి. అయితే ఈ బి అనేది కాన్సనెంట్ లో ఉంది కాబట్టి ఏ బాక్స్ ఒకటి. అలాగే ఏ పెన్, పి కూడా కాన్సనెంటే, కాన్సనెంట్ సౌండ్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ పెన్ కంటే ముందు ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. నెక్స్ట్, మ్యాన్, ఎం కూడా కాన్సనెంట్ కాబట్టి ఏ మ్యాన్. ఏ కార్, సి కూడా కాన్సనెంట్. చైర్, సిహెచ్ కూడా కాన్సనెంట్ సౌండ్ కిందకి వస్తుంది. నెక్స్ట్, డాగ్, డి అనేది కాన్సనెంట్స్ కాబట్టి ఏ డాగ్ అనేది వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వర్డ్స్ అన్ని కూడాను నౌన్స్ మాత్రమే అయి ఉండాలి. మిగతా ఏ వర్డ్స్ అయినా సరే ఆర్టికల్ మనం ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఉంది అనుకోండి, హీ. ఇది కూడా ఇంగ్లీష్ లో ఒక వర్డ్. ఓకేనా, ఫస్ట్ ఇది హెచ్ కాన్సనెంట్ ఉంది కాబట్టి ఏ హీ అనేది మనం ఉపయోగించకూడదు. ఎందుకు ఉపయోగించకూడదు అంటే ఆర్టికల్స్ ని ఎప్పుడు కూడాను నౌన్ కంటే ముందు మాత్రమే ఉపయోగించాలి. అక్కడ ఆర్టికల్ కనిపించింది అంటే దాని పక్కనే నౌన్ ఖచ్చితంగా ఉండి తీరాలి. నౌన్స్ కాకుండా ఇంకా వేరే వాటికి ఆర్టికల్స్ ని ఉపయోగించకూడదు. ఓకేనా, ఇక్కడ ఏని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో ఫస్ట్ మనం తెలుసుకున్నాం. సెకండ్ రూల్ చూద్దాం. ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఆ ఫస్ట్ చెప్పుకున్న రూల్ కి ఎక్సెప్షన్. ఇది చూడండి, ఏదైనా పదం యు లేదా ఈయుతో ప్రారంభమై యు అంటే యు అనే శబ్దాన్ని ఇచ్చినట్లయితే ఆ పదం ముందు
ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, వొవెల్స్ కాకుండా కాన్సనెంట్ తో ప్రారంభమయ్యే ప్రతి పదం ముందు ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. ఇక్కడ యు మరియు ఈ తో కొన్ని పదాలు అనేవి ప్రారంభమవుతాయి. యాక్చువల్ గా ఈ మరియు యు అనేవి వొవెల్స్. వొవెల్స్ తో వర్డ్ ప్రారంభమైంది అంటే దానికంటే ముందు యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. కానీ ఇక్కడ ఈ వొవెల్స్ తో ప్రారంభమయ్యాయి కానీ ఎలాంటి శబ్దాన్ని ఇస్తుంది, ఇక్కడ యూనివర్సిటీ అంటే యు అనే శబ్దాన్ని ఇస్తున్నారు. యూనివర్సిటీ అంటే వొవెల్ తో ప్రారంభమైంది కానీ సౌండ్ మాత్రం కాన్సనెంట్ సౌండ్ అనేది ఇక్కడ వస్తుంది. కాన్సనెంట్ సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ ని మనం బేస్ చేసుకోవాలి కానీ అక్కడ ఇచ్చే లెటర్ ని మనం బేస్ చేసుకోకూడదు. ఓకేనా? ఇది వొవెల్ తో ప్రారంభమైనప్పటికీ కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి దీనికంటే ముందు ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. చూడండి, EUROPEN యూరోపియన్, ఇది కూడా యు తో మొదలవుతుంది. యూరోపియన్. ఇక్కడ యాక్చువల్ గా లెటర్ అయితే వొవెల్ ఉంది కానీ సౌండ్ మాత్రం కాన్సనెంట్ సౌండ్ అనేది వస్తుంది. మన ఆర్టికల్స్ ని యూజ్ చేసేటప్పుడు సౌండ్ ని మాత్రమే చూసుకోవాలి, అంతేగాని ఇక్కడ ఉన్న లెటర్ ని మాత్రము చూడకూడదు. ఇక్కడ సౌండ్ ఏమొస్తుంది, యు కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. అదే విధంగా ఏ యూనిట్, ఇక్కడ కూడా యు శబ్దం వస్తుంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. ఓకేనా? నెక్స్ట్ అండ్ ఆర్టికల్ ని ఎక్కడ ఉపయోగించాలో చూద్దాం. ఫస్ట్, యూజ్ బిఫోర్ వర్డ్స్ స్టార్ట్ విత్ ఏ వొవెల్ ఆర్ ఏ వొవెల్ సౌండ్. అంటే ఏదైనా ఒక వర్డ్ అనేది వొవెల్ తో కానీ లేదా వొవెల్ సౌండ్ వచ్చినట్లయితే స్టార్టింగ్ లో ఆ వర్డ్స్ కంటే ముందు యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ యాన్ ఎగ్. ఎగ్ అంటే ఏ సౌండ్ వస్తుంది, ఇక్కడ ఏ. వొవెల్ అంటే తెలుగులో అయితే అచ్చు శబ్దం రావాలి. అచ్చు శబ్దానికంటే ముందు యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. యాన్ ఎగ్, యాన్ యాపిల్. యాపిల్ ఆ సౌండ్ అచ్చు. తర్వాత యాన్ అంబ్రెల్లా, ఆ వస్తుంది ఇక్కడ. అంబ్రెల్లా. ఓకేనా? అండ్ ఐస్ క్రీమ్, ఐ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ అండ్ ఆరెంజ్, ఆ వస్తుంది. అంటే తెలుగులో అయితే అచ్చు శబ్దం వచ్చినట్లయితే అచ్చు శబ్దం వచ్చిన పదాల ముందు యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. ఇంగ్లీష్ లో అయితే వొవెల్స్ తో స్టార్ట్ అవ్వాలి. వర్డ్ అనేది వొవెల్ తో స్టార్ట్ అవ్వాలి. అదే విధంగా వొవెల్ సౌండ్ వచ్చినా సరే ఆ వర్డ్స్ కంటే ముందు యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. సెకండ్ రూల్ చూద్దాం. అచ్చు శబ్దంతో ప్రారంభమయ్యే అబ్రివేషన్స్ ముందు యాన్ అనే ఆర్టికల్ ని వాడాలి. అబ్రివేషన్స్ ముందు ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ ఇక్కడ MLA ఇదేంటిది, షార్ట్ ఫామ్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఒక పెద్ద పేరుకి షార్ట్ ఫామ్ గా ఈ విధంగా రాస్తారు MLA. వీటిని అబ్రివేషన్స్ అని అంటారు, షార్ట్ ఫామ్స్. ఇది ఈ షార్ట్ ఫామ్స్ అనేవి కాన్సనెంట్ తో స్టార్ట్ అయింది. ఇక్కడ M అనేది కాన్సనెంట్ తో స్టార్ట్ అయింది కానీ వచ్చే సౌండ్ ఎలా వస్తుంది, MA. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏ అనేది వచ్చింది అంటే అచ్చు వచ్చింది. అచ్చు శబ్దం వస్తే దానికంటే ముందు ఖచ్చితంగా మనం యాన్ అనే ఆర్టికల్ ని వాడాలి. ఆ వర్డ్ అనేది ఏ లెటర్ తో స్టార్ట్ అయిందో మనకి సంబంధం లేదు. అది సౌండ్ ఫస్ట్ లెటర్ యొక్క సౌండ్ ఏ విధంగా వస్తుందో ఆ సౌండ్ ని బేస్ చేసుకుని ఆర్టికల్స్ ని మనం ఉపయోగించాలి. అచ్చు శబ్దం వస్తే యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. అలా కాకుండా హల్లు శబ్దం వస్తే ఏ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. యాన్ MLA. ఇక్కడ చూడండి, యాన్ RMPR. ఫస్ట్ ఏం వచ్చింది, ఇక్కడ ఆర్ అచ్చు శబ్దం కాబట్టి యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. నెక్స్ట్ యాన్ SI, AS. ఓకేనా? ఏ అనే శబ్దం అచ్చు శబ్దం కాబట్టి యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. నెక్స్ట్ యాన్ NCC, మళ్ళీ ఇక్కడ అచ్చు శబ్దం వచ్చింది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. ఓకేనా? ఇది యూజ్ ఆఫ్ యాన్ ఆర్టికల్ ని ఉపయోగించడంలో సెకండ్ రూల్. నెక్స్ట్ రూల్, థర్డ్ రూల్, బిఫోర్ సైలెంట్ హెచ్ వర్డ్స్. అంటే హెచ్ సైలెంట్ వర్డ్స్ ఉంటాయి కదా, హెచ్ సైలెంట్ గా ఉండే వర్డ్స్ ని ఆ వర్డ్స్ కంటే ముందు యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. అక్కడ కూడా అది అచ్చు శబ్దం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, యాన్
HOUR హవర్ అని చదవకూడదు. ఇక్కడ హెచ్ ఉంది కదా ఒకటి, హా అని చదవకూడదు. హెచ్ అనేది సైలెంట్ కాబట్టి ఇక్కడ అవర్, ఆ అనేది వస్తుంది అంటే అచ్చు. అచ్చు శబ్దం వచ్చింది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. ఇక్కడ కూడా యాన్ ఆనెస్ట్ మ్యాన్ ఓకేనా. ఇక్కడ కూడా ఆ అనే శబ్దం వస్తుంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి ఓకేనా. సైలెంట్ హెచ్ వర్డ్స్ ముందు కూడాను యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఆర్టికల్ ఏ మరియు ఆర్టికల్ యాన్ ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించాలో వాటి గురించి రూల్స్ అన్ని కూడాను తెలుసుకున్నాం కదా. మనం నెక్స్ట్ వీడియోలో ది అనే ఆర్టికల్ ని ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనేది చూద్దాం ఓకేనా. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరూ కూడాను మా ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.